హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో, ఎంబీఏకి మనం టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసేసి వేసేసాము. సో, ఎంసీఏకి కూడా కావాలని చాలా స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క కామెంట్స్ చూసి మనం టాప్ 10 ఎంసీఏ కాలేజెస్ ఇన్ తెలంగాణ త్రూ ఐసెట్ ఎగ్జామినేషన్. ఓకే. సో, ఐసెట్ ఎగ్జామినేషన్‌ని బేస్ చేసుకొని మనకి టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి? ఏ విధంగా మనం ఆ టాప్ 10 కాలేజెస్ ఉన్నాయా అని కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఒకసారి జాగ్రత్తగా కంప్లీట్‌గా ఈ వీడియో చూసి ఎంసీఏ చేయాలనుకుంటే ఆ కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దానికోసం మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఓకే. సో, mycets.com ఇది మన యొక్క వెబ్‌సైట్. ఓకే. సో, mycets అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వెబ్‌సైట్ యొక్క లింక్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో, వెబ్‌సైట్ మీకు ఓపెన్ అయిపోతుంది. సో, వెబ్‌సైట్ ఓపెన్ కాగానే ఇక్కడ కిందికి మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే టాప్ 10 ఎంసీఏ కాలేజెస్ ఇన్ తెలంగాణ టీఎస్ ఐసెట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే. దానికంటే ముందు మీకు చాలా ఇంపార్టెంట్. కంప్లీట్‌గా టీఎస్ ఐసెట్‌ని మీ యొక్క ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మనం ర్యాంక్ ప్రిడిక్టర్ ప్రిపేర్ చేసేసాము. మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కౌన్సెలింగ్‌కి ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. దాంతో పాటు మీకు టాప్ 10 ఎంబీఏ కాలేజెస్ ఇన్ తెలంగాణ ప్లస్ ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటే కాలేజ్ వైస్‌గా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. సో, అలానే మనం ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే టాప్ 10 ఎంసీఏ కాలేజెస్ ఇన్ తెలంగాణ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. మీకు కంప్లీట్‌గా ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సార్ ఈ లిస్ట్ మీరు ఎలా ప్రిపేర్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. సో, ఈ లిస్ట్ ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్ 2023లో స్టూడెంట్స్ ఏదైతే సీట్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఓవరాల్‌గా మనం ర్యాంక్స్ తీసుకున్నట్టయితే, సో, ర్యాంక్స్ తీసుకున్న వాళ్ళు టాప్ ర్యాంక్ నుండి బాటమ్ వరకు మనం సార్ట్ ఔట్ చేసేసాము. అంటే ఈ సపోజ్ ఇక్కడ ఓయూ ఉంది మనకి. దాని తర్వాత జేఎన్‌టీయూ ఉంది. సో, ఓయూలో జేఎన్‌టీయూ కంటే తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది. అంటే ఇక్కడ సపోజ్ ఒక 500 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎంసీఏకి సీటొస్తే ఇక్కడ 600 వరకు వచ్చింది. ఇక్కడ 800 వరకి, ఇక్కడ 900 వరకి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. చిన్న వేరియేషన్ ఉండవచ్చు. సో, ఇలా మనం సార్ట్ ఔట్ చేసేసి ఈ టాప్ 10 కాలేజెస్ అని చెప్తున్నాము. ఓకే. సో, దీంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. ప్రతి ఒక్కరు కూడా మీకు టాప్ కాలేజెస్ యొక్క లిస్ట్ కావాలనుకుంటే మనకు వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అందరూ కూడా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.